గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు పోట్ల వ్లాగ్స్. ఇవాళ మనం ఈజీ అండ్ టేస్టీ పుదీనా రైస్ చూద్దాము. పుదీనా రైస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రీన్ చిల్లీస్, క్యాష్యూస్, పుదీనా లీవ్స్, కొత్తిమీర, కొరియండర్ పౌడర్, గరం మసాలా, రైస్. ఒక మిక్సీ బ్లెండర్ తీసేసుకొని దాంట్లోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ ఫాలోడ్ బై పుదీనా లీవ్స్ ఇవన్నీ మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. నెక్స్ట్ ఒక బాండీ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యూమిన్ సీడ్స్, 1 రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యాష్యూస్ ఏదైతే మనం ముందు పెట్టుకున్నామో ఆ క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అవి అటు ఇటు టాస్ చేసేయాలి. టాస్ చేశాక ఎప్పుడైతే మనకి క్యాష్యూస్ కొంచెం బ్రౌనిష్గా మారాయో అప్పుడు మనకి కొంచెం బాగా కుక్ అయినట్టు. కుక్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ముందు పేస్ట్ తీసుకున్నామో ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. ఆ పేస్ట్ని బాగా ఆయిల్లో మిక్స్ చేసేసి మనకి పచ్చివాసన పోయేదాకా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం ఏదైతే ముందు తీసుకున్న కొత్తిమీర స్మాల్ పీసెస్తో కట్ చేసేసుకొని ఆ పేస్ట్లోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత మనం ముందు తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాజ్ పర్ యువర్ టేస్ట్. అది బాగా మిక్స్ అయిపోయాక మనం ఏదైతే ముందు వైట్ రైస్ తీసుకున్నామో ఆ వైట్ రైస్ దాంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో వెరీ ఈజీ అండ్ టేస్టీ పుదీనా రైస్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేసేయండి. ఒక సర్వింగ్ బౌల్ చేసి సర్వింగ్ చేసేసుకోవాలి.